ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్రంప్ ఖమేనీ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా తమపై దాడి చేస్తే రణరంగమే అని వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. పశ్చిమాసియా పూర్తిగా యుద్ధరంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. తాము రెచ్చగొట్టే వాళ్లం కాదని, ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవని అన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా అభివర్ణించారు ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఖమేనీ చెప్పింది నిజమో కాదో 2 రోజుల్లో తేలనుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు ఇరాన్కు దగ్గరగా ఉన్నాయని బెదిరింపులకు దిగారు ట్రంప్. ఒకవేళ ఇరాన్ డీల్ కుదరకపోతే ఖమేనీ చెప్పింది నిజమో కాదో తెలుస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఇరు దేశాల నేతల వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణాన అవి ఏ రూపం దాల్చుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్న రెవల్యూషనరీ గార్డ్స్ను ఉగ్రవాదులుగా EU ప్రకటించడంపై ఇరాన్ మండిపడింది. EU సభ్య దేశాల మిలిటరీని కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని తెలిపింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రెవల్యూషనరీ గార్డులను టెర్రరిస్టులుగా అభివర్ణించింది. రెవల్యూషనరీ గార్డ్ విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది.